ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. హిందువులకు ఇది మహాపర్వదినం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది. ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఇక నెల్లూరులోని ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ది చెందిన తలపగిరి శ్రీ రంగనాథస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అభిషేకాలు జరిపారు. వేద మంత్రయుక్తంగా జరిగిన ఈ అభిషేకాలను భక్తులు కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. బారులు తీరి మూలవర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నిష్ఠాపరులకు సనాతన సాంప్రదాయ ఆచరణలకు ప్రత్యేక ఉపవాస దినం ఈ తొలి ఏకాదశి. ముఖ్యంగా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఈ శుభదినం భావించబడుతున్నది. తొలి ఏకాదశికి విశిష్ట చరిత్ర ఉంది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి శయనేకాదశి ప్రత్యేకతను వివరించినట్లు భవిష్యత్ పురాణాధారం. విష్ణుమూర్తి 4 మాసాల పాటు పాతాళ లోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి వస్తారని పౌరాణిక కథనం. దీంతో భక్తులు శ్రీ మహావిష్ణువుకి నిష్ఠాగరిష్ఠులతో పూజించి తరించారు.